సీఎం చంద్రబాబు మరో క్రెడిట్ చోరీకి పాల్పడ్డాడు. గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాడు. సచివాలయాలను స్వర్ణ గ్రామాలుగా మార్చాలి అని కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు గ్రామంలోని అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చారు. దీన్ని కూడా మార్చాలి అని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు మరో క్రెడిట్ చోరీకి పాల్పడ్డాడు. గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాడు. సచివాలయాలను స్వర్ణ గ్రామాలుగా మార్చాలి అని కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరొకసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుండో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుండడమే కాకుండా ప్రజలకు విశేషమైనటువంటి ఆదరణ ఉన్నటువంటి నేపథ్యం, ప్రజలకి ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వ సేవలను అత్యంత చేరువకు చేసినటువంటి ఈ సచివాలయ వ్యవస్థ చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్ గుర్తొస్తుంది. కాబట్టి ఆ క్రెడిట్ ని ఎలాగైనా సరే తమ ఖాతాలో వేసుకోవాలన్నటువంటి ప్రయత్నం ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుండి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గం, ఆయన టీమ్ చేస్తూనే ఉంది. సో ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరొకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు వీటిని స్వర్ణ గ్రామంగా, ఏదైతే జిఎస్డబ్ల్యూని స్వర్ణ గ్రామంగా మారుస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ సచివాలయ వ్యవస్థను గతంలో విజన్ యూనిట్ గా మారుస్తామన్నారు. ఆ తర్వాత అప్పుడు తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. సో మళ్ళీ ఇప్పుడు అయినప్పటికీ కూడా ఎలాగైనా సరే ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తమ ఖాతాలోనే వేసుకోవాలని ఉద్దేశంతో వాటిని పేరు మార్చేస్తే ఆ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ క్రెడిట్ దక్కదన్నటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణ గ్రామంగా పేరు మారుస్తున్నామని దానికి సంబంధించి ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. వాస్తవానికి ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2,000 మంది ప్రజలు పట్టణాల్లోనే, ఇటు గ్రామాల్లో కూడా, గ్రామాల్లో అయితే గ్రామ సచివాలయాల కింద, పట్టణాల్లో అయితే వార్డు సచివాలయాల కింద తీసుకొచ్చారు. ప్రతి పౌర సేవలు కూడా దాదాపుగా 536 రకాల పౌర సేవలన్నింటినీ కూడా అదే గ్రామంలో ప్రజలు ఎక్కడికి కూడా కాళ్ళు తిరిగేటువంటి అవకాశం లేకుండా, లంచాలు ఇచ్చేటువంటి అవకాశమే రాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. అందుకే ఈ వ్యవస్థ దేశంలోనే అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడమే కాకుండా ముస్సోల్నీలో ఎక్కడైతే ఐఏఎస్ అధికారులకు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు శిక్షణ ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం, ఆ ఐఏఎస్ అధికారుల శిక్షణలో కూడా ఈ వ్యవస్థకి సంబంధించి సాధిస్తున్న ఫలితాలపైన అనేక పాఠ్యాంశాలుగా కూడా చెప్పుకున్నటువంటి సందర్భం ఉంది అనేక సందర్భాల్లో. సో అంత గొప్ప విశిష్టమైనటువంటి వ్యవస్థ ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వ్యవస్థ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే పరిపాలనా సంస్కరణలోనూ వికేంద్రీకరణ నుంచి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా ప్రజల్లో మన్ననలు పొందింది. ఇప్పుడు ఆ క్రెడిట్ ని చోరీ కోసం చంద్రబాబు దీని పేరు మార్చాలని నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.